కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావు సారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి ఏదో ఉత్తరం రాసిండట. మరి హనుమంతరావు సారు గా ఉత్తరంలో ఏం రాసిండు, దానికి రేవంత్ రెడ్డి సారు ఏమంటాండు అనే ముచ్చట్లు ఒకసారి మనం కూడా చూద్దాం పాండ్రి. సోనియా గాంధీ రాహుల్ గాంధీ సందేశాన్ని ఇచ్చిన 6 గ్యారెంటీలు చేస్తున్నట్టు ఈ స్పోర్ట్స్ కూడా కేటాయించాలని రేపే నేను వారికి ఉత్తరం రాయడం జరుగుతుంది. అదే మాట నేను జితేందర్ కూడా చెప్పా, అదే మాట మరి శివసేన రెడ్డి కూడా చెప్పారు. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తే ఇతర అలవాట్లు ఉన్నాయి. పొద్దున్న ప్రాక్టీస్ చేస్తారు, సాయంత్రం చేస్తారు, దానికి ఫిజికల్ దీనికి కూడా ఎక్కువ బడ్జెట్ లో ఎక్కువ మొత్తం పెడితే దాని వల్ల పిల్లలు బాగుపడతారు. రాహుల్ గాంధీ ఏమన్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ షుడ్ బి కండక్టెడ్ అన్నాడు. అదే విధంగా నితీష్ కూడా చేశాడు. అదే విధంగా స్టాలిన్ కూడా తమిళనాడులో చేస్తున్నారు. కనుక ఇది ఆయన ఇవాళ మొన్ననే ప్రధానమంత్రి అయ్యేవాడు, కానీ కొద్దిలో తుటి తప్పిపోయింది. అయినా అపోజిషన్ లీడర్ ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఆయన పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. అందరినీ మొబిలైజ్ చేసే బాధ్యత నాది. అదే విధంగా రోజు పేపర్లలో ఒకటే అంటున్నారు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ అయిన తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టుకుంటున్నారు. ఇవాళ దానికి శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మా ఎన్నికలు క్యాస్ట్ వైజ్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ టు ది గవర్నమెంట్. ఈ దేశ స్వాతంత్రం 75-76 ఏళ్లలో ఒకే ఒక్క నాయకుడు ఆయన రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు చలో పార్లమెంట్ అనే దాని మీద మన రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో బీసీలు పోయి ఆయనను ఒప్పించి తప్పనిసరిగా ఏది పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అందరు ఎంపీల సొలువ తీసుకొని గతంలో ఐఐటి ఐఐఎంలో ఏ విధంగానైతే సుప్రీంకోర్టు కొట్టేస్తే మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెట్టారో అదే విధంగా రాహుల్ గాంధీ గారు పెడితే నేను ఛాయశక్తుల కృషి చేస్తా.